అమ్మా నువ్వు ఎత్తాని కొడుకడి వేడు చివరిగా బిడ్డ కొడుకు నాకు చెప్పేయండా చెప్పేయండి అంటే నీ కొడుకు కాదా నీకు చెప్పిపోడా మీ పిల్లమ్మ వాళ్ళ కెరక మాకెరక పోతున్నా అని అంగవాడి పని చేస్తా అంటే నన్ను గోసపుచ్చుకుంటా వాళ్ళు నువ్వు చేస్తాననే కదా నీ కొడుకు ఎటు పోయినా అడిగేది నేను మిమ్మల్ని సర్ది పట్టుకొని రా అన్న వచ్చిందా ఇంటికాడ ఇంకే సర్ది తెమ్మనే పంపిన నీ కొడుకులు ఇంకా అత్తలేడు సర్ది బాగానే తెస్తాను ఉన్న ఊపిరి పోయినాక మాకే చేస్తాడు తింటి అవో అంతగానం పలగబట్టి నేను చేయమంటున్నా మావా నిన్ను చేయమంటలేదు తోటలు చేసుకుంటా అంటే అవుతుందా నీ కొడుకు ఫోన్ చేస్తావు నేను కొడుకు ఎక్కన్నాడు కోడలు ఎక్కన్నదో ఇట్లా ఉన్నది మీ ప్రపంచం నడుస్తుంది నువ్వు వదరకు మా నువ్వు వదరకు ఏమన్నా అంటే ఇక వదురుడు నేను వదిలినా హలో వినబడతలేవా అశోకులు ఉన్నాడు ఏం చేస్తారా ఏడిపోయినావు నువ్వు అవో పక్కకే ఉన్నా అంటారా మరి కనిపిస్తలేవు నాకు నీ దవడ పనులన్నీ రాలుతాయి కానీ ఇక్కడ నీ అయ్య ముసలోడు పని చేస్తా అంటే నువ్వు ఏడపోయినావు ఏడా తిరగపోయినావు ఏడా తాగపోయినావు అగో మళ్ళీ వస్తానుండు అంటావు ఏడున్నావు ఏడా కనిపిస్తలేవు కదా నాకు ఇందాక ఇక్కడనే ఉంటే కదా నువ్వు ఆ కింది దయ్య వేయడానికి మిషన్ వస్తుంది జల్దిరా దూరం అయినాక అత్త అదే మిషన్ నీ ఒక్కదాని కొర కత్తడా అగో ఇంటా ఆమె అయ్యేమంటాడు మరి రా మిషన్ పోయిందంటే మళ్ళీ వారం నాలుగు చూడాలి అడుగు మళ్ళీ సరే అంటావు పక్కన అందరు కోసుకున్నారు నీ ఒక్కదానికి వస్తాడా నేను వస్తానా దా జల్ది దా నేను వస్తానా నేను జల్ది దా A few moments later. హలో నారాజు ఏడున్నా అయ్యి ఎంతసేపు ఇక్కడ ఆయన రెండు దొయ్యలు కోస్తే మా పొలం పని అయిపోతాయి కాదే అదే అన్నం ఎక్కడే మళ్ళీ మీ తినద్దా అక్కడ మాకైతే లేదా జల్దిరా నువ్వు జల్దిరా నడు ఎడిపోయిండే బాబు మీనే కాదు ఇంతసేపు నువ్వు ఏడిపోయినావా నేను ఎడిపోయినా పక్కనే ఎక్కడ పోయినావు దగ్గర ఉన్నప్పుడు కోపించుకునే అది లేదా కాదు అంత కాదు కోపించుకునే అవుతి లేదా మరి ఏది దూరం పోయినా కత్తడా ఏ రామని పో కాదు ఇంత ముందాక నా పిల్ల మేము బాగా కొడతాను నువ్వు ఏం చేస్తానో దాన్ని ఏమన్నావు అనే మీరు పని చేయించుకోవాలి కానీ నేనేమంటే నువ్వేం చేస్తావు అదే నా కొడుకుని అంటాను నీకు తెలుస్తలేదా నా కొడుకుని అంటున్నా అంటే గటువంటి దొంగ కొడుకుని కానీ అని అంటది అంటే ఆ మాట అనిపించుకోవాలా నువ్వు ఏ లేదే బాబు తాపకోసారి తాగుపోతాడు అంటే దాని విడాకులు ఇచ్చి పడేస్తా అసలు మిమ్మల్ని గనడే బుద్ధి ఎక్కువ అయిపోయిందిరా ఏందే నువ్వు కూడా గట్లా మాట్లాడుతావు నా పిల్ల మాట్లాడినట్టు పని చేసుకొని బిడ్డ అంటే నా పిల్లానికి ఇచ్చిన నీ కూడా విడాకులు ఇచ్చి పడేస్తా మరే నువ్వు ఇంతకు నాకేం కొట్టు ఉన్నది ఎవరికైనా అమ్ముకుంటా పో ఎవరికి అమ్ముతావే అమ్ముకుంటా ఎవరికి ఏమి చేతగా చేసుకోను నేను చేస్తాను ఇక చూడు చేస్తాను నువ్వు చేస్తే ఎక్కడ ఆగుతాం కానీ ఇగో నేను ఎక్కడ ఆగుతా కానీ ఇక మరి చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఈ అవ్వని నేను చేయకుంటే నువ్వు నీ కొడలు కలిసి ఎత్తి అంత అయింది అనుకున్నా నీ అవ్వ నీ దాని సంగతి చెప్తా ఇప్పుడు ఎక్కడున్నో రావాలి నాకు నాకు ఫోన్ చేసి తాగుబోతాడు అంటే నీ అబ్బా తాగుబోతాడు లెక్క కనబడతానా నేను నాకు అర్థం కాదు నీ అబ్బాయి ఏడున్నాను ఉన్నాడా ఏడున్నావే చిడే దావే ఏడున్నావే నీ అబ్బాయి ఏంది తాగొచ్చినమా తప్పు నేను తాగుతానే ఇవన్నీ లెక్క దొరుకుతలేదా 12 ఓహో 12 ఇవి 12 12 నీ మీద 12 అవి అంతేనా అయితే మనం ఏడుకొచ్చినాం ఇప్పుడు
ఏడికి వచ్చినాయి మనం ఏడికి వచ్చినాం అదే మీ చిన్న పాపల చిన్న బిడ్డ లేదు. అర్రే దాన్ని ఇలా చీర కట్టిస్తాను కాదే అర్రే నేను మర్చిపోయానే దాని దగ్గరికి పోవాలనేమో అయినా ఇప్పుడు దాకా ఆనే ఉండొచ్చిన అబ్బో ఇప్పుడు మటన్ కొట్టించిన చికెన్ కొట్టించిన ఆడు ఉండి దగ్గర నేనే చూసుకున్నా అన్ని నువ్వు వేసుకున్నావు. మరే అవునే దానికోసం ఏం పట్టుకోపోయాం మనం ఏం పట్టుకోపోదాం మరి? కట్నం రాయన్నా మనం ఏ కట్నం ఎందుకు? గిఫ్ట్ తెచ్చినా నేను. గిఫ్ట్ తెచ్చినవా? ఎక్కడుంది మరి చెప్తాను గదగా చెప్పేది. ఆడిన చూడు ఆడే కనబడతలేదు. మంచిగా చూడు అంగి. కనబడతలేదు. ఇంకొంచెం వంగరా అది కనిపిస్తుంది. ఎంత కనబడలేదు నా చుట్టాల ముందు కొడతావా ఆయన? ఓషా మా బావ చూస్తాడు మా బామ్మడు చూస్తాడు వీళ్ళందరి ముందర నన్ను కొట్టేవేంది నువ్వు? ఓహో చుట్టాలు పంచాను అన్ని అయినా కూడా నీకు సిగ్గు ఇజ్జత్ మానవత్తలేదు. ఇక ఎవరు వచ్చిర్రు? మా అన్న వచ్చిండు, మా బావ వచ్చిండు, మా వదిన వచ్చింది, మా పిన్నిలు వచ్చిళ్ళు, వీళ్ళందరూ వచ్చిళ్ళు. వాళ్ళందరి ముందు నన్ను కొడతావానే? మరి ఇక దుబాయ్ బొమ్మది రాలే మీ దుబాయ్ బొమ్మది? వారు రాందే నాకు ఉంగరం ఇచ్చిండా తెలివా నీకు? అట్లనా 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 అట్టనే వచ్చిళ్ళు. సిగ్గుదా కూడా నీకు ఇజ్జత్ అనిపిస్తలేదా? సిగ్గు అనిపిస్తలేదా? ఇంతగానం కొట్టినా కూడా సిగ్గు అత్తలే ఇజ్జత్ అత్తలేదా నీకు? అక్కడ వరి కోసే మిషన్ ఆగింది. గంట ఎక్కువ వేసుకుంటే 2000 ఎక్కువ వేసుకుంటే ఎవడు చేయాలి? ఎవరు తేవాలి? ఫంక్షన్ మిషన్ ఎందుకు వచ్చింది? మిషన్ ఎందుకు వచ్చిందా? అక్కడ పని సోయలేదు ఏ సోయలేదు పోయి బగ్గ బలిసి తాగత్తానవా? తాగినంత దిగింది. నేను మనం పొలం కాడికి వచ్చినాం కాదే. ఇప్పుడు వచ్చిందా సోయి? ఇప్పుడు వచ్చిందా సోయి? నీకు పనులు ఎక్కడ పడితే అక్కడ ఆగినా ఏం చెప్తాను అప్పని నువ్వు? నీ మా ఏడు ఓ అయ్యా ఇదేం పని చేస్తాను వచ్చి నీ పని ఓ మిషన్ ఒట్టినే ఆగిండు. నీ ఏం పని చేస్తానవే నువ్వు? నీ పని చేస్తారట దీన్ని పెళ్లి చేసుకోవద్దు అసలు. చి ఎప్పుడు చూసుకోవాలి ఇవన్నీ? నేనే చూసుకోవాల్సి వస్తుంది దాన్ని. ఎప్పుడు చూసుకోవాలి ఇదంతా? వరస్ట్ గ్యాస్. అమ్మని అమ్మ కుక్కను కొట్టినట్టు కొట్టింది పోయా. మనం తాగిపోతే మనకు పానం ఆగదు, తాగితే వాళ్ళకు పానం ఆగదు. హలో అమ్మా. ఏంది బిడ్డ చెప్పు. మంచిగా ఉన్నానే? మంచుకున్నా బిడ్డ. మీరు మంచుకున్నారు? మంచిగానే ఉన్నాం. ఏం చేస్తాను బిడ్డ? ఇగో పొలం కోతకు వచ్చింది కదా గోపిస్తాను ఇయ్యాలనే. అల్లుడు పోయిందా? నువ్వు కూడా గోపిస్తానవా? ఈయనే గోపిస్తానా? నీ అల్లుడు తాగుడు పండుడు గీదేనే. సరే నువ్వే కాదు బిడ్డ 5 రకాల దాని కాపీ కోపిస్తాను. మరి కాపీ అన్నట్టు అదే వాళ్ళది మీ ఆరాల వాళ్ళది వద్దన్నట్టు కదా. అందుకే కదా అవ్వ వాళ్ళ పొలం దిక్కున్న 2 దయ్యాలు ఇచ్చి పెడతానా. ఎంతకి తెగించారా? అరే మరి వాళ్ళకు వేరే పక్క నుంచి పోదానే మిషన్? ఓ అవ్వ మా పొలాల చుట్టూ చెరువే ఉన్నదే. ఇప్పుడు వాళ్ళ పొలంకి పోవాలంటే మా పొలం నుంచి దాటే పోవాలి. అందుకే మనం గరుచుకుండాలి బిడ్డ. కరెక్టే ఉండాలి. అంతే నీ బిడ్డను కాదు నేను. అట్లే ఉండాలి. తగ్గేదే లేదు. బాబుకి ఇట్లా మంచిగా ఉన్నాడా అని మళ్ళీ ఫోన్ చేస్తా. అదేంది మిషన్ ఆపినా మరి? ఆ 2 దొయ్యలు కొయ్యాలనా వద్దా? వద్దు చెప్పినా కదా. 2 దొయ్యలు కొత్తే వాళ్ళ పని అయిపోతుంది కదా. అగో నేను 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని ఎందుకు ఒప్పుకున్నా చెప్పు? మరి ఎట్లా ఆపుడు ఆపుకోసడా? ఆపుర్రి చాలు గంతే. పోరగాడు ఒక్కటే తిరుగుతాడు. పోరగాడు నేనేం చేయాలి? 4 రోజుల కానీ ఫోన్ చేసి సాగు కొడతాను. మరి రాత్రి 10 గంటలకు చేస్తాను, 1 గంటకు చేసి పొద్దుగాల 3 గంటలకు చేసి. ఆయనకు ఏదో ఒకటి చెప్పు కానీ మరి సరే పో ఆపు అప్పుడే ఆపిల్ కదా ఇంకే నీ పోర్రి
నడువే తొందరా ఏమైంది కోత్తాందా మీ వదిన? కోత్తాందా ఎక్కడిది పిచ్చిదానా మనకు తెలియకుండా పొద్దుగాలనే వచ్చి వాళ్ళ పొలం మొత్తం గోపించుకుంటాళ్ళు. చెప్పిందంట కదా అందరికి. అందరికి కాదు మనతో కూడా పొయ్యా అన్నది. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఏనంగా మన పొలం పోవడానికి బాట లేదు. మా అన్న వాళ్ళ దాడితేనే మన పొలం. అదేం చేసింది, మీరు ఎట్లా కోయించుకుంటారా అని కజ్జకు పెట్టి నేను కోయించుకోను అని అట్లా బుస్కాటేసింది. అందుకు కోసుకున్నాక అదే మిషన్ 4 మాటలు మాట్లాడి నేను రాత్రి నైట్ తాగిస్తా అని చెప్పి ఆయన కోయకపోతే ఎటు పోతుంది. కొన్ని రోజులు అయితే అంటే వడ్లే ఖరాబ్ అవుతాయి. నువ్వైతే ఏం లొల్లి పెట్టుకోకు, చక్కగా మన పని చేసుకొని మన పని మనం అవతల పడదాం, సరేనా? లొల్లి పెట్టుకోకుండానే కదా చేయాల్సి అనుకున్నాం. ఏడైంది మళ్ళీ ఆపిండు మిషన్. ఎందుకు ఆపిండు? అన్నా ఏమైంది మళ్ళీ ఎందుకు ఆపినావు మిషన్? అరే ఎందుకు ఆపినావు? అరే ఆపు అన్నారు కదా. ఎవరు ఆపమన్నారా? ఆయన 2 దోయలు గైర్రి. అరే ఆపు అంటే పోగలు, ఆపు అంటే పోయమంటారు ఏందే? అరే ఆపేది ఎక్కడిదే? దిగు, నువ్వు దిగు. దిగేదేంది? దిగు. ఏంది చెప్పు. ఈ 2 దోయలు కొత్త మా పొలం ఉన్నదే. అరే వాళ్ళు ఆపు అంటే ఎవరు ఆపమంటారు? వాళ్ళ తర్వాత కోసుకుంటారా? మా అన్న అరే మాకు పైసలు వచ్చేదేనే కొయ్యి పంట పోయానా? మా అన్న వాళ్ళదే. మీ అన్న వాళ్ళైతే పిలువు, వాళ్ళతో చెప్పి. నేను చెప్తాను కదా అన్న. అరే నువ్వు చెప్పుడు కదా, వాళ్ళతో చెప్పి మళ్ళీ లొల్లి అయితే పంచాయతీ అవుతుంది. తీపో బండి తీపో. అరే ఎవరు కోయమంటారా నాకు అర్థం కాదు. అరే అరే వాళ్ళు అట్లా అంటారు, మీరు ఇట్లా అయిపోతుంది కదా. మీరు అందుకు గదే అంటారమ్మా. నువ్వు బండి స్టార్ట్ చేయి టక్కున పోయి. బండి ఎట్లా స్టార్ట్ చేస్తారా? ఎవరు అద్దంటారు, మీ ఇద్దరు ఏదో తెలుసుకోరు. ఏంది ఏంది నీకు డబల్ రేట్ కట్టిస్తా. అరే మాకు పైసలు వస్తే చాలమ్మా, మాకు ఏమున్నది. నువ్వు బండి తీయ డబల్ రేట్ కట్టిస్తా. ఏందా నువ్వు ఏం చెప్తారా బాబు? లొల్లెద్దు పంచాయతీ మనకు లొల్లెద్దు. భలే ఉన్నారే. అరే ఇది ఎక్కడ అవసరం లేదు, నువ్వు నడుపుకోండి. మూడింతలు. అరే అరే రామ్లా, అరే మీ తమ్ముడు అరే ఏందా పెట్టుకోపోరి, ఏదో డిసైడ్ చేసుకోపోరి. మీరు ఏదో డిసైడ్ చేసుకోపోరి. ఏందమ్మా నేను ఆపినా ఆగు, ఆపినా ఆగు. ఈ 2 దోయలు ఉన్నాయి, ఇవి కోస్తే కదా మా పొలం. మాది పోయకుండా మళ్ళీ ఖరాబ్ కాదు పొలం. మరి ఇప్పుడు ఏమైతుందమ్మా? వాళ్ళు ఇప్పుడు పోయారట. బండి కింద పంట. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. మాకొద్దు ఏందమ్మా అసలు టైం వేస్ట్ అవుతుంది. మేము వేరే కడ వీళ్ళు భలే ఉన్నారు. వీళ్ళతో మనకెందుకు, మనం వేరే కాడికి పోతే టైం వేస్ట్ అవుతుంది. గంట 2000 రూపాయలు. బొమ్మ ఏం చేస్తున్నావు? చూసావా దాని శేఖర్ ఎట్లున్నాయో? పోయి మనం లాగం చేయడానికి కాకపోతే ఏంది? అరే ఎట్టనే పొలం 2 రోజులు అయితే మొత్తం చేతికే రాదే, ఖరాబ్ అవుతుంది. నువ్వు ఆగు, నేను పోయి బావతో మాట్లాడతా. అంత అవసరం, నీ పెద్ద మనుషుల్లో పెడతా. అరే పిలిపిస్తా ఇప్పుడు. అవసరం లేదు, 10,000 వేయినా మంచిదని ఇప్పుడు పిలిపిస్తా పెద్ద మనుషులు. ఇప్పుడు అంత అవసరమా? నిమ్మలంగా చేసుకుందాం పని. ఏం చేస్తావు? నేను బావతో పోయి మాట్లాడతా చెప్తాను. అరే వాడు ఇనడే తాగుపోతాడు, మళ్ళా అని చెప్తాడే వాడు. నేను మాట్లాడతా అన్నా కదా. మాట్లాడుకో, నీ అయితే రానవ్వా. నువ్వే మాట్లాడుతావు, మాట్లాడుకో రా. సరే నేనే మాట్లాడతా. దాంతో కనుక అది కనబడతా మాత్రం దాన్ని ఎగిరెగిరి అంతా నేను. సరే. నమ్మద్దు పిల్లలను నమ్మద్దు, నమ్మితే నా లెక్క పిల్లల చేతుల తనులు పడద్దు. నమ్మద్దు పిల్లలను నమ్మద్దు, నమ్మితే
నన్ను ఎవరా బావా అనేది సార్ మన బాబా ఎవడేమన్నాడు ఇక్కడ బావా నిన్నే. నన్ను ఎవర్రా బాబా మీరు తగ్గిడా నాకు అంత రెస్పెక్టా ఎవరు ఎంతగానో రెస్పెక్ట్ బావా అంట వస్తుంది నా తమ్ముడు పిల్లవా నువ్వా నన్ను బావా అని పిలిచింది నన్నుకి ఇక్కడ ఎవర్రా రెస్పెక్ట్ తోడు బావా అని నువ్వుతా నువ్వా ఒకసారి మళ్ళీ బావా అనవా బావా మళ్ళీ బావాను బావా మళ్ళీ ఒకసారి బావాని ఎన్నిసార్లు పిలవాలి? ఎందుకంత పిచ్చి కుక్కలకి ఎత్తాను? అది కాదే మరదలా నా తమ్మునితో పెళ్ళి 5 సంవత్సరాలు అవుతాను ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి కూడా రెస్పెక్ట్ ఇవ్వలే అలాంటిది నువ్వు పిలిచే వరకు నాకు ఎట్లా అవుతాను నీ భార్య మంచిగా ఉంటే మేము మంచిగా ఉండకపోయామా? గవ్వని మనకి ఎందుకే నీకేం కావాలో చెప్పు నీతో నీ పని పడింది బావా. నా తమ్ముని కోసం నేను ఏమైనా చేస్తా వాని కోసం చచ్చిపోతాను ఇప్పుడు. అదే మీ 2 దొయ్యలు ఉన్నాయి కదా, అవి కోస్తేనే మాది కోసుకోవాలి పొలము. ఓ సిగ్గంతేనా? నేను కోస్తుంది నేను కోపిస్తా నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను? నా తమ్ముడు ఎప్పుడు ఈ విషయం ఏదో అంటే మీ తమ్ముడు నీతో మాట్లాడాడంట. ఓ సూరన్న నా తమ్ముడు నాతో మాట్లాడతలేదే. ఓ రమేష్ అన్న నా తమ్ముడు నాతో మాట్లాడతాడటే రాలే మీరు. నా తమ్ముడు నాతో మాట్లాడట ఎందుకు మాట్లాడు? నా తమ్ముడు నాతో ఎందుకు మాట్లాడు? నా తమ్ముడు ఎందుకు మాట్లాడు? ఏం లేదు. ఎందుకు ఎడతాను? నేనెందుకు ఎడతానా? దౌడ వలుగుతుంది. నీ తమ్ముడు నీతో మాట్లాడతలేడే ఎడతానవా? హలో గౌడు నాతో మాట్లాడుకుంటే ఏం కాదు. గౌడే నాతో మాట్లాడదు. నేను ఉన్నప్పుడు ఒక లెక్క లేనప్పుడు ఒక లెక్క ఉన్నావు అనుకో షీరిషిని తగ్గడతా ఏమనుకుంటాను. అవ్వా 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 ఏమాడదో ఏమో మొగుడిని బెదిరించుకుంటా బతుకుతాంది. ఛీ థూ. నీకెవడు చెప్పిండే బెదిరించుకుంటా బతుకుతా అన్నాడే? అది చెప్పింది బరాబరే కాదు. రోజు నన్ను కొడుతావు నువ్వు. నా మొగుడిని బెదిరించుకుంటా తన్నుకుంటా ఏమైనా వేసుకుంటా నీకెందుకే? అంతే అంతే తెగించిన ఆడదాని గురించి నాకెందుకు? దవడ పండు రాలుతాయి చెప్తా. రాలగొడతావు బాగానే రాలగొడతావు. నా మొగుడిని ఏమైనా ఏంది వదినే? ఏంది నీ పెళ్ళాన్ని హద్దులో పెట్టుకోను. నువ్వు అద్దుకెత్తు కాదు మేము బతకాలనా సావాలనా? బతుకుల్ని సామాన్య వాళ్ళంటారు. ఫస్ట్ నువ్వు హద్దులుండు. నాకు అర్థం కాదు వదినే. ఆడ ఇల్లు పంచిన కాడ గిట్ల చేసినావు. రాజు రంపకాశి పెట్టి తాగమాన్ లొల్లులు పెట్టినావు. నోరు మూసుకొని ఊకున్నావు. భూమి పంచినప్పుడు గట్లే చేసినావు. అరే మీరు 2 దొయ్యలు కోసుకుంటే ఏమైతుంది? 2 ఎకరాలు కోసుకున్నారు. 2 దొయ్యలు ఆపిల్లు. ఆ 2 దొయ్యలు ఎందుకు ఆపిల్లు చెప్పు? అది కోసుకుంటా కదా మా పొలం అంతా కోసు కదా. అరే మా ఇష్టం అయ్యా, మేము ఎప్పుడైనా కోసుకుంటాము. ఇప్పుడే కోసుకుంటారు, రేపే కోసుకుంటాము. మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ 2 తీసుకున్నాను. బరాబరే ఎందుకు అడుగుతాను? దాని కాలు కింద బతుకు నీ బతుకు పాడుగాను. పెట్టుకున్నది మొగుడిని ఏం చెప్తుంది? దండం పెడతా చెప్పే జరగ 2 దొయ్యలు కోపించుకోరు వదినే. అరే మా ఇష్టం అయ్యా, మేము కోపించుకోము లేకపోతే అట్టనే ఉంటాయి, ఖరాబ్ అవుతుంది. మనల్ని నాశనం చేయడానికే పుట్టింది. బాగా చెప్తాడు. మా అయ్యతో మాట్లాడుకుందాం. మాట్లాడదాం ఆయన చెప్తాడు. ఇక వాళ్ళు మీ అయ్యతో మాట్లాడేదో చేసేటట్టున్నారు. పనాడు నువ్వు ఎడకనావో వాడు ఎడకవో నాకు అవసరం లేదు. ఎట్లా కూర్చున్నాడు చూడు మహారాజు లెక్క. నీ అయ్యా ఏం చెప్తానా వీడ? చేసిందంతా చేసిండు. ఏం చేయాలి? నా చేతగాక ఇక్కడ కూర్చున్నావు. ఏమో నీ పెద్ద కొడుకు వంగబడి ఇదంతా మొత్తం చేసినావు. నా కాడికి రాబుద్ది అయితలేదా? నీ కాడికి పోని బిడ్డ కోపించుకోపోరా అన్న. అరే ఆడ ఎదురుగా 2 దొయ్యలు ఆపిల్లు మిషిని దోయలు ఇచ్చిన ఆడ దగ్గరికి వచ్చినప్పుడు కోపించుకోవద్దా? మన కాడికి ఎందుకు వస్తాడు? మనం అంటే ఇష్టం ఉంటాయి కదా. కాదే బాబు, ఇష్టం అంటే బాబు అట్లా ఏముండదు, అందరూ ఒకటే. బాబు చెప్పు. నువ్వు అది జాగా పంచినప్పుడు మా అయ్య మాట్లాడతాడు, మా అయ్యనే పంచుతాడు అని నేను నోరు మూసుకొని ఉన్నా. ఇవాళ ఇప్పుడు వాళ్ళు మంచిగా కోసుకున్నారు.
2 దొయ్యలాడు ఆపిల్లు శిరగత్తు పండ్లు ఆ. మా పొలం కోసుడు అయితే లేదు వాళ్ళు అడుగు పెట్టద్దు మిషన్ నువ్వు అంటారు వాళ్ళని ఏమన్నావు మరి కావాలని ఆ పిల్లు వాళ్ళు కావాలని వాళ్ళని ఏమన్నావు నువ్వు నేనేమంటా వాళ్ళని? నేనేమంటానే ఇప్పుడు కాలు మొక్కనా మా వదిన ఇద్దరు ఒక కడుపులో పుట్టినోళ్ళేనే కాదు గట్ల కాలు మీరు మొక్కనా అంత మరి గట్ల ఎందుకు ఇచ్చినావు మాకు కాలు మొక్కనా వీరి కొడుకే వాడి కొడుకే ఆ. ఆ. అంటే చెప్పు మొక్కనా? ఆయన అన్నట్టు కాలు అదే మొక్కలను ఇటు చెప్పు కొడుకు, వాళ్ళని. అటు కొడుకు ఇటు ఏం కాదంటలేను కొడుకు అది కొడుకు అన్న. ఏమంటాంది మా వదిన ఏమంటాంది ఏమంటాంది అరే దాటద్దు గడ్డి పోస కూడా పడద్దు దాని దొయ్యల ఇప్పుడు అదే మాత్రం మీదికెళ్ళి లేచిపోతుంది అన్న నేను అడిగితే చెప్తా గానీ కొడలు చెప్తా గానీ నువ్వు తొందరపడక బిడ్డ. మరి వాళ్ళకి ఎందుకు అట్లా ఇచ్చినావు మాకెందుకు ఇట్లా ఇచ్చినావు అందరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి చెప్పి ఇస్తాం గానీ పంచుడు అయితే ముచ్చట కాదు. ఇస్తావా? ఇగో బాబు మా అన్న ఇద్దరు ఒక కడుపులో పుట్టినవాడిని నేను ఏం లొల్లి పెట్టుకుంటలేను ఉమ్. నాకు ఇప్పుడు వాళ్ళ దొయ్యలు కోసుకోమని చెప్పు మా పొలం కొయ్యాలి లేదంటే మళ్ళీ ఖరాబ్ అవుతుంది 4 రోజులు అయితే పొలం కోసుకపోని బిడ్డ అని చెప్తా ఖరాబ్ పో. అయినా మంచిదే నేను- ఆమె మాత్రం కొయ్యకుండా అన్న అట్లే పెడుతుంది చూడు వదిలే చెప్తా గానీ నువ్వు ఆ కోసుకోపో. వదిన వస్తాను మరి నేను మాట్లాడు ఆడ చెప్పిన పో ఆ వదిన వస్తాను చెప్పు మిషన్ వచ్చింది పో చెప్పే చిడగత్తి దానికి దాన్ని చెప్పే చెప్పుతా పో వస్తాను. ఓ బిడ్డ ఇట్రా ఆ. కూర్చో నువ్వు కూర్చో ఓ బిడ్డ ఓ బిడ్డ కూర్చో కూర్చో తొందరపడకు తొందరపడకు జర కోసుకో. నేను నీతో మాట్లాడతానా నీ మాయతో మాట్లాడుకుంటా ఎందుకు వస్తాను లొల్లికి నీ ఇప్పుడు లొల్లికి వచ్చిందమ్మా నువ్వు మళ్ళీ అట్లే ఉన్నది మరి ఇప్పుడు. నేనే పిలిచినా వచ్చింది కానీ ఇక పో తీసుకోమన్నా కోసుకుంటారు నువ్వేమనకు ఏమనకేంది నా దయ్యలు కోసుకున్నాక మళ్ళీ కోసుకోమాను ఎప్పుడు కోస్తావు నువ్వు అరే నా ఇష్టం వచ్చినప్పుడు అరే 4 రోజులు అయితే పంట ఖరాబ్ అవుతుంది మాట ఖరాబ్ అయితే నేనేం చేయాలి కాదమ్మా చూసావా? ఒకరి తర్వాత ఒకరు కోసుకుంటారు అది చిన్న ముందుగా తారిపోతుంది అట కోసుకొని కానీ ఎట్లా ఏం కాదు. కోసుకుంటారు ఎట్లా కోసుకుంటామా ఎట్టడో పోయి కోసుకుంటారు ఒక మును వేసుకొని కోసుకుంటారు మరి మీది కూడా కోసుకుంటారు అది మరి ఇవాళ. అంటే నాది కావద్దా గింజ కావద్దా అది గింజ ఓ, కావద్దు. ఓ, 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 మస్తు అయింది అదే గింజే అయ్యేటట్టున్నది అది కాదు, వాళ్ళు ఇంకా 4 రోజులు ఉంచుకొని అయిపోయాక బిడ్డ ఇవో మీ నొల్లొద్దు సరే గిత కోసుకొని పోతారు పక్క కుప్ప పోతారు నీకే కుక్క నీకు పోతారు అది 90 దాయిచ్చింది కదా నాంటా ఆ, నాకు తెలుస్తాంది నువ్వు 90 దాయిస్తేనే వాళ్ళ దిక్కు 90 మాట్లాడతాను అంటే నీకు గింత గింత అనిపిస్తలే అరే చిన్న కొడుకు నీకు బుద్ధి లేదు ఆ, ఏంటిది మరి అక్కడ ఏం మాట్లాడుతాను అంతేనా మామ నువ్వు బుద్ధి లేదు నీకు కాదే అసలు మీకు చూస్తాందా బుద్ధి నిన్ను ఉంటే, వచ్చి? ఆ, నీకు నేను లొల్లి పెట్టుకోకుండా మంచి మర్యాదగా వచ్చి చెప్తాను చెప్తాను కానీ ఏంటిది మర్యాద అక్క ఏంటిది మర్యాద కోసుకోపోయి కోసుకోపోయి నేను ఆగే నేను మా బాపు ముసలోడని రోజు సాయంత్రం పనికి పోయి వచ్చినాక నీకు 90 దాయిస్తా ఆ? అది కూర వండితే సాటుకెళ్ళి కప్పులు వేసుకొచ్చి చికెన్ వేసి ఇస్తా నీకు ఇవన్నీ మర్చిపోయినావు ఇక ఎవరికి పెడతారు ఆ, ఎవరో నాకు పెడతాడు పెట్టకపోతే ఎవరు నువ్వు పెడతారు? నాకు బుత్తంత సాయం చేయకుండా నీకెందుకు పెట్టాలి ముసలోడా ముసలాడు అంటే నీకు చెప్తాను వాళ్ళకి చెప్తాను నిన్ను నరుకుతాను ఏయ్, మందు పడి చంపుతా. ఆ ముసళ్ళంతా చచ్చిన అయిపో నువ్వు సత్తే సచ్చి తీరాదు ఇక నాకు- మంచిగా నిండా తింటూ తీరాదు నాకు అవసరం లేదు బతుకుతుంది. ఇప్పుడు వాళ్ళను మా అన్నను పిలిపించి ఆ 2 దోయలు కోయమని చెప్తావా లేదంటే మరి నేను మంద అయిదావనా చెప్పినా బిడ్డ చెప్పిన బిడ్డ మా పొలం కోసుకున్న తర్వాతనే మీది కోసుకోవాలి మా పొలంలో నుంచి వెళ్ళి నువ్వు టాటర్ ఎట్లా పంపిస్తావు చెప్పు పావే ఎట్లా పంపిస్తా చూపిస్తా పా. ఏంది ఏ, మాట్లాడతావు నాకు అర్థం. ఏ, నువ్వు రావే ఏం చేస్తావు చూద్దాం దా. కొయ్ మొత్తం నేను చూసుకున్నాను కొయ్ కొయ్ నాన్నగారు అడుగు అడుగు కొయ్ కొయ్ మొత్తం కొయ్ ఎవరు వస్తారో నేను చూసుకుంటా కొయ్ పోయానా పోయ్ మళ్ళీ పోయ్ మీ తమ్మునలేదు మరి ఇది. అవుతుంది పోయ్ మళ్ళీ మొత్తం పోయేసేయ్ అది పోతుంది పోయ్ పోయ్ మొత్తం పోయ్ మాకేమన్నా మా పైసలు వస్తే చాలు మాకు నీవున్నాయా నీకు పైసలు ఇస్తే చాలు మాకు అంతే అరే నేను నా మీద నమ్మకం కదే మరి పోసాయి ఓకే. అది మాదే ఇది మాదే మరి ఈ రెండు దయలు మీ తమ్మునోళ్ళే కదా నా తమ్ముడే మొత్తం నాదే పోసాయి
పోసేయన్నా ఏడా పోసేది ఓ ఆన్నే పోదాం పా అంతా నా వల్లనే పోసేది. మరి నీ తమ్ముంది నీ రెండు కలితే మాత్రం లొల్లైతే బిడ్డ తమ్ముడేమే మొత్తం తర్వాత నీ మక్కలు ఇరుగుతాయి మరి తర్వాత ఊకొని నన్ను వాళ్ళు కొడుతురా చూస్తా మరి చూస్తారా మరి మళ్ళీ అడిగినాక లొల్లి అయింది అనుకో నన్ను నమ్మ లొల్లి అయింది అనుకో మళ్ళీ నేను గిన్నె నానే పోసేది ఈయన పోసాయి పోసేనా పోసాయి. ఓకే లేపుతారా మరి బాయ్ నేను ఈ వడ్లన్నీ చూసుకో ఇక మొత్తం పోసినాం. వడ్లు తక్కువ వచ్చినాయి తక్కువ ఎక్కడ వడ్లు మొత్తం తక్కువ వచ్చినాయిరా. వడ్లు మీ ఇద్దరు కూర కొడతా చెప్తానా వడ్లు తక్కువ. పైసలు ఇదంతా కాదు. ఫస్ట్ ఇగో ఇదంతా కాదు నా వడ్లు వేరి అయ్యి నా తమ్ముని వడ్లు వేరి వేరు చేసిన మొత్తం నీ ఏంటి కదా వాని వడ్ల మీద వాని పేరు ఉంటది నా వడ్ల మీద నా పేరు కనబడలే చూపెట్టు నువ్వు వేరు చేసుకోరా నేను వేరు చేసుకుని నా కనబడతా నీకు తెలిసిన పేర్లు కనబడతాయి అట్లా ఏ పని పైసలు ఇవ్వమరే పైసలు పైసలు ఇయ్య. ఫోన్ బేరియరా దీనికేందా భయపడేది తెలుసా ఎవ్వని భయపడని నువ్వు భయపడకుంటానే కానీ ఏడిపోతాను ఏంది ఏంది నా పొలం కోయించుకుంటా కోయించుకొని బరాబరి నీ రెండు దోయలు తొక్కి మరిపోయి వస్తుంది నా మిషన్ నా దొయ్యలు అడుగే పెట్టద్దు నువ్వు ఎందుకు పెట్ట బరాబర్ పెడతావు నువ్వు అడుగు పెట్టద్దు కాదు దించిపోతావు నీ దొయ్య ఏంది దించిపోసేది నువ్వు బాబు నా పొలంలో అడిగే పెట్టద్దు నువ్వు హలో కొడదాలా ఎవరు కొడతాళ్ళు ట్రాక్టర్ వాటి పోసాడు నిన్ను ఎవరు కొడతాళ్ళు నా మొగన్ని కొడతాళ్ళట నా మొగన్ని కొడతాళ్ళట నీ మూత బట్టల మనిషి మట్టి విని వీడు తాగపోతే బాగా పైసలు ఇస్తలేడు మొత్తం అన్ని కోసినాడు మొత్తం 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 ఏంటిది మొత్తం వరి మొత్తం కోపించిండు మొత్తం కోపించిండు ఆ రెండు వాళ్ళు మొత్తం కోపించిండు రెండు దోయలేనా ఆ ఎకరం ఉన్నా మొత్తం ఎకరం కూడా రెండు వేలు ఎకరం ఉంటాడు మావట్లేనా మీ వడ్లేవి మొత్తం రెండు కలిపిండు కోపించి పైసలు ఇస్తా అంటాడు పైసలు ఇవ్వండి ఇస్తలేడు పైసలు ఇవ్వండి ఇస్తలేడు కొట్టుడు అన్ని పాదరా పెట్టామనుకుంటాను నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు కొట్టు ఆ వడ్లు ఇవ్వాలి మొత్తం కొట్టు పైసలు అదినే 500 ఎక్కువ కొట్టు చెడు ఏదా విని వేసి అల్ల పాత్ర అది అది ఓకే మేడం కొట్టి ఏం చేసినావు ఏం చేసినావు థ్యాంక్ యూ రా నువ్వేం చేయాలి మా పొలం కోపించండి బంగారు రాదు నువ్వేం చేసినావు ఏం చేసినావు నువ్వు ఏం చేసినావు ఏం చేసినావు నువ్వు మనవడ్లు వాళ్ళు కలుగు మనవడ్లు అవన్నీ వాళ్ళే కాదు అట్లనా సిగ్గునా నీకు ఇజ్జత్ ఉన్నదా నీకు నేను కావాలని ఆ రెండు దోవలు అట్లనే ఉంచి ఇచ్చిన నువ్వు అవి మొత్తం కోపిస్తావా మనీ అనుకున్నానే మొత్తం కోపిస్తావా నువ్వు
ఈ బాడుకోలు పోయిల్లా రేయ్ నీ అవ్వ ఇప్పుడు రారా చూసుకున్నావు ఏంద్ర నువ్వు తొక్కుతా మరి ఏమనుకుంటా ఏంద్రను ఇంకోసారి ఇట్లా మాట్లాడినా అనుకో సావ దిగుతా ఏమనుకుంటా కోసిపార దిగుతా బిడ్డ పాత్ర పెడతా ఇక నడు ఇంటికి నడు లే ఇక లే